ఈరోజు క్లైమేట్ చాలా బాగుంది. సో స్ప్రింగ్ ఎర్లీగా వస్తుంది మాకు. సో అందుకని అప్పుడే స్నో అంతా కరిగిపోయింది. ఇంకా మా వాడు అప్పుడే తన స్కూటర్ తీసుకుని బయటికి వెళ్తున్నాడు. వెళ్ళు గో షో యువర్ స్కిల్స్, కమాన్ పద. వెల్కమ్ టు కెనడా మామ. క్లైమేట్ అయితే అద్భుతంగా ఉంది మాకు. ఈరోజు +12, హైయెస్ట్ +12 అనమాట. సో చాలా రోజుల తర్వాత మైనస్లోంచి ప్లస్కి వచ్చింది అనమాట. సో అందుకని ఈరోజు వాకింగ్ స్టార్ట్ చేశాను. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈరోజు స్టాక్ మార్కెట్లు బాగా కుప్పకూలినాయి. సో దానికి రీజన్ ఏంటంటే, ట్రంప్ని ఒక రిపోర్టర్ వచ్చేసి అడిగారు అనమాట, రష్యన్ వచ్చే ఛాన్స్ ఉందా అని చెప్పేసి. ఎందుకంటే ఈ టారిఫ్ల వల్ల. సో ట్రంప్ వచ్చేసి టారిఫ్లు కెనడా పైన, మెక్సికో పైన, చైనా పైన అని చెప్పేసి చాలా కంట్రీస్ పైన వేశారన్నమాట. సో దానివల్ల రష్యన్ ఏమైనా వస్తుందా అని చెప్పేసి వాళ్ళకి డౌట్ వచ్చి అడిగారు అనమాట. అడిగితే ట్రంప్ దానికి కామెంట్కి ఐ హేట్ టు కామెంట్ దోస్ థింగ్స్ అని చెప్పేసి అన్నాడనమాట. సో అందుకని ఒక్కసారిగా దానికి మార్కెట్స్ అనేది ఎలా రియాక్ట్ అయ్యాయంటే, మేబీ రష్యన్ అనేది వస్తుందేమో. సో ట్రంప్ ఇంకో మాటకు అన్నాడనమాట. ఏమన్నాడంటే, సో ఎనీథింగ్ ఐఎమ్ డూయింగ్ ఫర్ యుఎస్ఏ, అమెరికా. లాంగ్ రన్లో అమెరికాకి చాలా డబ్బులు వస్తాయి. యూ క్యాంట్ ఇమాజిన్ ఎంత డబ్బులు వస్తాయంటే అంత డబ్బులు వస్తాయని చెప్పేసి అన్నమాట. సో అందుకని అంటే ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో ఖచ్చితంగా మార్కెట్స్ అయితే స్లో డౌన్ అవుతాయి అన్నమాట. అందుకని లాంగ్ రన్లో అయితే ఖచ్చితంగా యూఎస్కి బెనిఫిట్ అవుతుందని చెప్పేసి తను అన్నాడు. సో దాన్ని బట్టి అర్థమైందంటే, మార్కెట్ అనేది బాగా రియాక్ట్ అయిపోయి అన్నీ కొలాప్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు ట్రంప్ తీసుకునే మెషర్మెంట్స్ వల్ల చాలా మటుకు ఇది కరెక్టా కాదని చెప్పేసి చాలా డిబేట్ నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ చేసింది ఏంటిది, యూఎస్లోకి ఎవరైనా సరే ప్రోడక్ట్స్ అమ్మాలనుకున్నా, లేకుంటే ఏదైనా వస్తువులు తీసుకురావాలన్నా ఆ కంట్రీస్ పైన ఎవరైతే ఎక్కువ వాళ్ళ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసి యూఎస్లోకి ఎక్స్పోర్ట్ చేసుకుంటారో ఆ కంట్రీస్ పైన అయితే బాగా ట్యాక్స్ ఇస్తున్నాడు అనమాట. అదే టారిఫ్ ఇస్తున్నాడు. సో టారిఫ్ వేయడం వల్ల ప్రాబ్లం ఏంటి తెలుసా, యూఎస్లో ఉన్న పీపుల్ వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ ప్రైస్ పెట్టి కొనాలన్నమాట. సో ఈ 25% టారిఫ్ అనేది ఎవరిపైన పడుతుందంటే, ఎవరైతే కన్జ్యూమర్స్ వస్తువులు కొంటారో వాళ్ళపైన ఈ టారిఫ్ అనేది పడుతుంది. ఎందుకంటే యూఎస్లోకి ఒక ప్రోడక్ట్ని తీసుకురావాలంటే కొన్ని కంపెనీస్ పే చేయాలి ఆ 25%. సో కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారు, ఆ ప్రైజెస్ పైన వాళ్ళకి మనీ రావాలంటే వాళ్ళకున్న ప్రోడక్ట్స్ పైన వాళ్ళు టారిఫ్ ఇస్తారన్నమాట. అంటే ప్రైస్ ఇంక్రీజ్ చేస్తారు. దానివల్ల కన్జ్యూమర్స్ అల్టిమేట్లీ వస్తువుల్ని కొంటారు. సో దానివల్ల ప్రైస్ ఇంక్రీజ్ అనేది జరుగుతుంది. దట్స్ హౌ టారిఫ్ అనేది కన్జ్యూమర్స్ పైన బాగా హెవీగా పడుతుంది అన్నమాట. సో అందుకని దీనివల్ల ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువ అయిపోయి స్టాక్ మార్కెట్లు బాగా కొలాప్స్ అయిపోయి ఖచ్చితంగా మనకైతే రష్యన్ అనేది వస్తుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. అందుకే ఈరోజు మార్కెట్స్ అనేది అంత డౌన్ వెళ్ళాయి. ఒకసారి మీకు చుట్టూ చూపిస్తాను. మా ఇంటి దగ్గర హౌస్ ఉంది. వెళ్ళు పద. సో ఇవన్నీ చూడండి, ఇక్కడ కొత్త హౌస్లు ఇవన్నీ కొత్తగా ఇక్కడ ఓపెన్ చేశారు. సో ఇవి వచ్చేసి ప్రైజెస్ అరౌండ్ 800K 900K ఉన్నాయి. చాలామంది ఎప్పుడో కొన్నారు హౌస్లు, ఇవి ప్రస్తుతానికి ఆక్యుపై చేసుకున్నారు. సో ఇప్పుడు రష్యన్ అనేది నిజంగా వస్తే, అంటే యూఎస్ రష్యన్లోకి వెళ్ళిపోతే ప్రపంచం అంతా రష్యన్లోకి వెళ్ళిపోతుందని చెప్పేసి చాలామంది ఎకనామిస్ట్ వాళ్ళు అంటున్నారు అనమాట. ఎందుకంటే యూఎస్ ఎకానమీ పైన చాలా కంట్రీస్ డిపెండ్ అయి ఉన్నాయన్నమాట. సో అందుకు రష్యన్ అనేది ఖచ్చితంగా వస్తే టోటల్ ప్రపంచం అంతా రష్యన్లో ఉంటుందని. సో ఫర్ సపోజ్ ఇప్పుడు మన కెనడా గురించి మాట్లాడుకుంటే, కెనడా వచ్చేసి ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్లో ఉంది. ఇప్పుడు ఈ రష్యన్ అనేది వస్తే కెనడా కూడా చాలా మటుకు కొలాప్స్ అవుతుందన్నమాట. ఎందుకంటే కెనడా కూడా ఆల్మోస్ట్ 80% యూఎస్ పైన డిపెండ్ అయి ఉంది. రష్యన్ అనేది వస్తే కెనడాకి అనేది పెద్ద ఇంపాక్ట్. సో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, దీనివల్ల ఖచ్చితంగా ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు బాగా తగ్గిస్తారు. హౌసింగ్ పైన ఇప్పటికే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు బాగా తగ్గించారు బ్యాంక్ ఆఫ్ కెనడా. సో ఈ రష్యన్ అనే కాన్సెప్ట్ అనేది ఖచ్చితంగా వస్తే, మళ్ళీ ఒకప్పుడు బ్యాక్ ఇన్ ద 2020లో మనకు ఎలాగైతే కోవిడ్ వచ్చిందో ఆ టైంలో 0%కి వచ్చిందో, ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్మోస్ట్ లైక్ ఒక 4.5 ఎంత ఉంది. అది వచ్చేసి
0%కి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మరి అంత దారుణంగా పడకపోవచ్చు, మేబీ అరౌండ్ 2% దగ్గర వాళ్ళు దాన్ని ఆపచ్చు అని అనుకుంటున్నాను. సో ఈవెన్ ఎకనామిస్ట్ కూడా ఇదే అంటున్నారు అనమాట, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు బాగా తగ్గుతాయని చెప్పేసి. కొద్దిగా ప్లస్ కొద్దిగా మైనస్. సో ఎట్టి పరిస్థితుల్లో మనకు ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తగ్గినా సరే జాబులు లేకుండా మనిషికి, కన్జ్యూమర్కి అనేవాడికి స్పెండింగ్ పవర్ లేకపోతే చాలా ఇబ్బంది పడతారు అనమాట. సో రాబోయే కాలంలో ట్రంప్ ఇలాగ కొనసాగిస్తే మార్కెట్స్ అనేది చాలా ఘోరంగా ఇంపాక్ట్ ఉంటుంది. సో నాకు తెలియదు, మేబీ ట్రంప్ ఒకసారి టెంపరీగా 1 or 2 months 3 months ఇలా భయపడి తర్వాత మళ్ళీ మార్కెట్స్ని అంటే ఈ టారిఫ్ని తీయచ్చు. సో ఆ రకంగా కొద్దిగా సేవ్ కావచ్చు మార్కెట్. బట్ ట్రంప్ కన్నా ఈ ఒక 1 year వరకు ఇలాగే టారిఫ్లు ఉంటాయి, దేర్ ఇస్ నో ఇంపాక్ట్ అంటే ఖచ్చితంగా మార్కెట్స్ అనేది ఖచ్చితంగా రష్యన్లోకి ఎంటర్ అవుతాయి. వీఆర్టీసీ ఎలా ఉండబోతుంది ఏం కథ అని చెప్పేసి మనకు ఫ్యూచర్ అనే చెప్తుందన్నమాట. స్టాక్ మార్కెట్స్ బట్టి, తర్వాత ఇక్కడున్న మార్కెట్స్ ఒక బిహేవియర్ బట్టి, తర్వాత జీడిపి బట్టి, తర్వాత గ్రోత్ బట్టి వీ కెన్ ఫిగర్ అవుట్ దేర్ ఈస్ గోయింగ్ టు బి ఎనీ రష్ అని చెప్పేసి. చూడండి ఇదంతా ఇంకా స్నో అయితే ఇంకా కొద్దిగా ఉంది ఇక్కడ. ప్రస్తుతానికైతే +1 ఉంది. చాలామంది బైక్స్ వెళ్తున్నారు. సో ఇలా వెళ్తున్నారంతా. ఒక్కసారి సమ్మర్ వస్తే ఈసారి మాత్రం చాలా మటుకు బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ. ఓ పక్క లైట్ స్నో కింద మంచి అయితే ఇంకా కరగలేదు, అక్కడైతే గ్రౌండ్ అయితే బాగా కరిగిపోయింది. మన ఇల్లు ఆ ఏరియాలో ఉంటుంది మన ఇల్లు. అక్కడ మా పెద్దోడు వచ్చేసి అక్కడ సాకర్ ఆడుతున్నాడు, ఇక్కడ చిన్నోడు వచ్చేసి స్కూటర్ పైన వెళ్తున్నాడు. అది సంగతి. ఇవన్నీ కొన్ని కొత్త హౌస్లు ఓపెన్ అయ్యి, ఇవి ఇంకా జాయిన్ అవ్వలేదు, కొందరు జాయిన్ అవుతున్నారు. కొత్తగా ఈ హౌస్ని అయితే బిల్డ్ చేశారన్నమాట, సెమీ డిటాచ్ హౌసెస్. అక్కడ చంద్రుడు ఉన్నాడు, మూన్ ఇస్ దేర్. సో అది సంగతి. వావ్, బ్యూటిఫుల్ క్లైమేట్. ఓకే. సో ఇందులో వచ్చేసి మా అబ్బాయి ఆడుతున్నాడు సాకర్. అక్కడ పోల్ దగ్గర కనిపిస్తున్నాడు కదా వాడే. ఓకే. సో అది సంగతి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఒక హై స్కూలు. సో మార్కెట్స్ ఎందుకు అలాగా రియాక్ట్ అయ్యాయంటే అది సంగతి. సో రష్యన్ వస్తుందని చెప్పేసి, దేవుని దయ వల్ల రష్యన్ రాకపోతే మంచిది, లేకపోతే చాలామంది జీవితాలు తలకిందులు అవుతాయి. సో లెట్స్ సీ, ఒక 1 or 2 monthsలో మనకు ఒక ప్రిడిక్షన్ అయితే తెలుస్తుంది. ఆ ప్రిడిక్షన్ బట్టి మనం ఒక అసెస్మెంట్ అయితే చేయొచ్చు. మీకు ఎవరికైనా సరే రష్యన్ అనేది వస్తుందని చెప్పేసి ఫీలింగ్ ఉంటే మీ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. సో దట్ వీ కెన్ డిస్కస్ అబౌట్ రష్యన్, వాట్ ఆర్ ది పాసిబిలిటీస్. Thank you everyone for watching, for staying with Canada Mama, for discussing about this topic. Subscribe to me, Canada Mama.